హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం అండి. రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి చిరకాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అడుగులు వేస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని అత్యంత కీలకమైన నిర్ణయాలతో అయితే ముగిసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి పెండింగ్ బకాయిలు మరియు ఇతర పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులపై ఈ యొక్క సమావేశంలో రాత్రికి రాత్రే అత్యంత సంచలన మరియు సానుకూల నిర్ణయాలు తీసుకోవటం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా గారు పాల్గొని ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఒక బలమైన వంతెనలాగా వ్యవహరిస్తూ ఈ యొక్క వార్షిక సమావేశాన్ని విజయవంతంగా అయితే నిర్వహించారు. మరి జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా గారు ఉద్యోగుల సంఘాలకు గట్టి భరోసానైతే ఇచ్చారు. ఈ కీలక సమావేశం సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అట్టహాసంగా అయితే జరిగింది. ఈ వేదికపై వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ శాఖలకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలను, విధి నిర్వహణలో ఎదురవుతున్న అభిప్రాయాలను అత్యంత స్పష్టంగా కలెక్టర్ గారి దృష్టికైతే తీసుకొనొచ్చారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగ ప్రతినిధులు ఏకంగా 92 ప్రధాన అంశాలను ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం వివరణాత్మక వినతులను సమర్పించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్నటువంటి ఏఎన్ఎం గ్రేడ్ 3 ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా 4వ తరగతి ఉద్యోగ ఖాళీలు భర్తీ కాకపోవడం వల్ల మిగిలినటువంటి సిబ్బందిపై అదనపు భారం పడుతోందని, తక్షణమే ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రాణాలతో ముడిపడి ఉన్నటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని, నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదు రహిత చికిత్స అందేలాగా చూడాలని కోరారు. అంతేకాకుండా ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ జాప్యాన్ని నివారించాలని అయితే విన్నవించారు. మరి అర్హులైన మృతుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వేగం పెంచాలని, అలాగే ఎటువంటి సరైన ప్రాథమిక విచారణ లేకుండా ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సరికాదు అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల మానసిక ఉల్లాసం కోసం జిల్లా స్థాయిలో క్రీడల నిర్వహణ చేపట్టాలని మరియు రవాణా శాఖకు సంబంధించి బస్సు డిపోల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలైనటువంటి విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల కల్పన వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ గారిని అయితే కోరారు. ఈ విన్నపాలన్నింటినీ కూడా సావధానంగా విన్నటువంటి డాక్టర్ లక్ష్మీసా గారు మాట్లాడుతూ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు అని, ఇది ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య సామరస్యపూర్వకమైన సంబంధాలను పెంపొందించడానికి ఏర్పడిన ఒక అత్యున్నత అధికారిక వేదిక అని అయితే పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, అందులో భాగంగానే ఈ యొక్క క్రమబద్ధమైన సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలను తక్షణమే పరిష్కరించేలాగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను ఆహ్, సమావేశం మినిట్స్ రూపంలో పక్కాగా రూపొందించి ఉన్నతాధికారులకు మరియు ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పేసి కలెక్టర్ స్పష్టం చేశారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ఉన్నతాధికారులు మరియు
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతునైతే తెలిపారు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఒక సమన్వయకర్తగా పనిచేస్తుంది. మొత్తం 92 రకాల సమస్యలను ఉద్యోగ సంఘాలు కలెక్టర్ దృష్టికి అయితే తీసుకొని వచ్చాయి. ఏఎన్ఎం గ్రేడ్ 3 ఉద్యోగుల పని ఒత్తిడి తగ్గించడం మరియు ఖాళీల భర్తీ ప్రధాన ఎజెండాగా ఉంది. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల పనితీరు మెరుగుపరచడం మరియు మెడికల్ బిల్లుల చెల్లింపులపై హామీ లభించింది. కారుణ్య నియామకాలు మరియు మహిళా ఉద్యోగుల కనీస సౌకర్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. అయితే స్థానిక సమస్యలను జిల్లా పరిధిలోనే, ఇతర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటారని అయితే స్పష్టమవుతుంది. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం విజయవంతంగా అయితే జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా హెల్త్ స్కీము, పెండింగ్ బిల్లులు, పని ఒత్తిడి మరియు ఖాళీల భర్తీ వంటి 92 అంశాలపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరచవచ్చని చెప్పేసి జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలన్నిపై తక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు భరోసా ఇచ్చారు. ఇది ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది అని అయితే చెప్పవచ్చు.